హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర దిగి బోటింగ్ పాస్లు తీసుకొని గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. బోటింగ్కి ఇంకా 30 నిమిషాలు ఉందని కిరణ్, కార్తిక్ కాఫీ తాగుదామని వెళ్ళిపోతారు. వర్ష రమాతో అక్కడ ఉన్న షాప్స్ చూపిస్తూ వెళ్ళి చూద్దామా అని అడుగుతుంది. నేను రాలేను, నువ్వు వెళ్ళి చూసిరా అని వర్షాన్ని పంపిస్తుంది. లలిత్తో ఏదో మాటలు చెప్తూ వాడి ముఖాన్ని మురిపెంగా చూసుకుంటూ తన ప్రపంచంలో ఉంది. వాళ్లకు ఎదురుగా ఒక చిన్న పాప తన పేరెంట్స్తో కూర్చొని ఉంది. చూడడానికి 4 ఏళ్ల పాపలా ఉంది. వాళ్ళ నాన్న ఆఫీస్ మెయిల్స్కి ఫోన్లోనే రెస్పాన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఆమె స్నేహితురాలు పంపిన మెసేజ్లకు, వాట్సాప్ మెసేజ్లకు చూసుకొని రిప్లై ఇవ్వడంలో బిజీగా ఉంది. ఆ పాప అటూ ఇటూ చూసి లలిత్తో మాట్లాడుతున్న రమ వైపుకు వచ్చి తన దగ్గర నిలబడింది. లలిత్ తన భాషలో ఆ పాపకు బోసి నవ్వులతో హాయ్ చెప్పాడు. బుడ్డది వాడి నవ్వుకు హ్యాపీగా ఫీల్ అయి, ఆంటీ నేను తనని టచ్ చెయ్యొచ్చా అని ముద్దుగా అడుగుతుంది. హా బంగారు, నువ్వెవరు, అమ్మవాళ్ళు ఏరి అని ఆ పాపని కుడి చేత్తో దగ్గరకు తీసుకొని అడుగుతుంది. అక్కడే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నంత తన పేరెంట్స్ని చూపించి ఎంతో ఇష్టంగా రమ ఒళ్ళో ఉన్న బాబుని ఒంగోని మరీ చూస్తుంది. రమ ఆ పాప కుడి చెయ్యి పట్టుకొని, బాబు చిన్నవాడు కదా, ఇలా నెమ్మదిగా ముట్టుకోవాలి అని తన చేత్తో పాప చేతిని లలిత్ చేతి మీద పెట్టింది. ఆ పాప దానికే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఇందాకటి నుండి రమ ఎలా ఆడిస్తుందో చూడడం వల్ల తను అలానే తనకు వచ్చిన చిట్టి పొట్టి మాటలు మాట్లాడుతూ వాడిని నవ్వించడానికి చూస్తుంది. దూరంగా కాఫీ డే కౌంటర్ దగ్గర నిల్చొని కాఫీ తాగుతూ ఉన్న రమానే చూస్తూ నిల్చున్నాడు కార్తిక్. కార్తిక్ ఎటు చూస్తున్నాడో గమనించిన కిరణ్, కార్తిక్ ఇది నువ్వేనా, బాగా ఇంప్రూవ్ అయిపోయావు కదరా. కిరణ్ మాటలకి తన వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి మళ్ళీ రమాని చూడడంలో బిజీ అయిపోయాడు. కార్తిక్ని అలా చూసి ఎంతసేపు చూస్తావు కానీ, ఇలా కూర్చొని నా సందేహాలు తీర్చు అని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి తను కూడా ఎదురుగా కూర్చున్నాడు కిరణ్. నీ గోలేంట్రా మధ్యలో, చెప్పు, ఏం తెలియాలి నీకు. తను అడిగే మాటకి కార్తిక్ ఎలా స్పందిస్తాడో తెలియక ఒక్క నిమిషం ఆలోచించి, అది కాదురా, ఒక అమ్మాయితో పెళ్లి వరకు వెళ్ళి ఆ విషయం ఇంకా తేలకుండా ఇలా ఇంత తక్కువ సమయంలో తన మీద ఇంత ఇష్టం పెంచుకున్నావు. ఇది నిజమేనా, నేను చూస్తుంది నిన్నేనా, నాకంత గజిబిజిగా ఉంది, ఏదో జరుగుతుంది, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుందిరా. కిరణ్ అడిగిన దానికి తన వైపు 2 సెకండ్లు కోపంగా అలానే చూస్తాడు కార్తిక్. కార్తిక్ చూపులకు భయపడిపోతూ, అది కాదురా, ఎంతైనా హరిణి మీ మామయ్య కూతురు, నువ్వు ఇలా చేస్తే ఆంటీ ఎలా తీసుకుంటారు. అన్నయ్య చేసిన పనికే అమ్మకిప్పుడు లైట్ స్ట్రోక్లా వచ్చింది. మళ్ళీ నువ్విలా అంటే ఆవిడ రమాని మీ వదిన్ని ఒప్పుకుంటారా. నువ్వు ఇవన్నీ ఆలోచించావు అని కాదు కానీ, ముందు జరగబోయేవి నీకొకసారి గుర్తు చేద్దామని. నీ సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, కానీ నా స్నేహితుడు సరైన పనే చేస్తున్నాడా లేదా అనేది నీ మిత్రుడుగా నీకు చెప్పడం అని ఇంక మాట్లాడలేక కార్తిక్ వైపు చూశాడు. సాయి, వర్ష ఎంతసేపు కిరణ్ పేరు చెప్తావు. నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎందుకు అని నన్ను విసిగిస్తారు. ఇప్పుడు నీ మాటలు వాళ్ళకి రికార్డ్ చేసి పంపించాల్రా, ఇంకోసారి అడగరు అని లెగిచి కిరణ్ని గట్టిగా కౌగిలించుకుని, ఎందుకురా అడగడానికి అంత టెన్షన్ పడ్డావు, నీతో చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను అని కిరణ్ని వదిలి, కూర్చోరా, నీకు చాలా చెప్పాలి అని మొదలుపెట్టాడు. వదిన్ని అమ్మ ఒప్పుకోకపోవడానికి కారణం ఆ హరిణి వాళ్ళ నానేరా. డబ్బు కోసం సాటి ఆడపిల్ల అని లేకుండా ఎంత నీచానికి దిగజారారో అని అమెరికాలో తనని కలిసినప్పుడు చెప్పిన నిజాలను కిరణ్కి చెప్పాడు కార్తిక్. ఆ నిజాలు అమ్మకి మాత్రమే చూపించి నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి దూరం చేస్తే, వాడిని ఆ కేశవ్ ఎంత తెలివిగా అమ్మతోనే హరిణిని పెళ్లి చేసుకుంటే అన్నయ్య వాళ్ళని ఒప్పుకుంటాను అని చెప్పించాడు. వాడి చేత్తోనే వాడి కళ్ళు పొడవాలని
జరిగేదంతా తెలిసి కూడా కామ్గా ఉన్నాను. ఆ రోజు అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆ మండపంలోనే వాళ్ళ నిజస్వరూపాలు అందరికీ చూపించేవాడిని. కానీ అనుకోకుండా అన్నయ్య వాళ్ళకి ఇలా జరిగింది. అది కూడా వీళ్ళ ప్రమేయమేనేమో అని అనుమానం. సాయితో కేసు పెట్టించాను. ఏమాత్రం ఆధారం దొరికినా వాళ్ళని తప్పించడం ఎవరి తరం కాదు అని కోపం కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కళ్ళు మూసుకొని ఒక్కసారి మళ్ళీ రమా వైపు, బాబు వైపు చూశాడు. నెమ్మదిగా మళ్ళీ కిరణ్ వైపు చూసి, జరిగిన దానికే నేను తట్టుకోలేకపోతున్నాన్రా. వాళ్ళిద్దరికీ కూడా ఏమైనా అవుతుందేమోననే భయం నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే ఒంటరిగా వదలలేక ఇలా వెనకాలే తిరుగుతున్నా. కిరణ్ లేచి కార్తీక్ పక్కకు వచ్చి భుజం మీద చేయి వేసి, సారీరా, ఇంత జరిగిందని ఊహించలేకపోయాను. బాబు గురించి, రమా గురించి కంగారు పడకు. వాళ్ళకి హాని చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. అంతవరకు వెళ్తారని అనుకోవడం లేదు. నీకు జరిగిన విషయాలు చూసి భయం అనిపిస్తుందేమో కానీ కంగారు పడకు అని నెమ్మదిగా చెప్తాడు. కార్తీక్ని ఆ ఆలోచనల నుండి బయటకు తీసుకురావాలని, ఇంతకీ మా చెల్లి ఎందుకు అంత బాగా నచ్చేసింది బావా అని సరదాగా అడిగాడు. కిరణ్ అడిగిన దానికి నవ్వుకొని తన ఫోన్లో కొన్ని ఫోటోలు తీసి చూపించాడు. కిరణ్ అవి చూసి, ఇవి అన్నయ్య పెళ్ళివి కదరా, ఇందులో రమా కూడా ఉంది అంటే ఫోటో చూసి ఫ్లాట్ అయిపోయావా? తెలియదురా, కానీ మొట్టమొదటిసారి చూసినప్పుడు ఎందుకో తెలియదు, తను నాకు కావలసిన మనిషిలా అనిపించింది. చాలాసార్లు ఆ ఫోటో చూసేవాడిని. తర్వాత అలా చూడడం తప్పు అని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఆ రోజు హాస్పిటల్లో అలా ఒక్కటే భయంగా బాబుని పట్టుకొని చూస్తుంటే నా గుండె ఎవరో పిండేసినంత బాధగా అనిపించింది. గట్టిగా తనని పట్టుకొని నీకు నేనున్నాను అని చెప్పాలనిపించింది. తను బాబు మీద చూపించే ప్రేమ, అమ్మకి ఇచ్చిన గౌరవం, హరిని ఎంత రెచ్చగొట్టినా చాలా ఓర్పుగా, ఎక్కడా నోరు జారకుండా, చెదిరిపోకుండా నిలబడిన తన వ్యక్తిత్వం, ఇలా అన్నీ నచ్చేశాయి. తన ఫోటో చూసినప్పుడు నా మనసు పంపిన సందేశం నిన్న అర్థమయ్యింది. మళ్ళీ ఇష్టంగా రమా వైపు చూస్తూ ఉన్నాడు. బావా, ఏం చెప్పావురా? ఇలా చూడడం కాదు, మా చెల్లితో కూడా త్వరలోనే చెప్పు అని కార్తీక్ని పట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు కిరణ్ ఆనందంతో. పాపతో మాట్లాడుతున్న రమ ఒక్కసారి టైం చూసుకొని వీళ్ళింకా రాలేదు అని తలెత్తి చుట్టూ చూస్తుంది. దూరంగా కనిపించిన కార్తీక్కి టైం అవుతుంది అని సైగ చేసి పాపతో, బంగారు, మనం మళ్ళీ కలుద్దాం సరేనా, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, బాయ్ అని చెప్పి పంపిస్తుంది. కార్తీక్ కాఫీ కప్ అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి కిరణ్తో, వెళ్దాంరా, వర్ష ఎక్కడ ఉందో చూసి తీసుకురా అని రమా దగ్గరికి వస్తాడు. రమా దగ్గర బాబుని తీసుకొని వర్ష వాళ్ళు రాగానే బోర్డింగ్ స్టార్ట్ చేయడంతో తనతో కలిసి వెళ్ళిపోతాడు. ఫ్లైట్లో విండో సీట్ పక్కన రమ కూర్చొని బాబుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వర్షకి బాబ్ బ్యాగ్ పట్టుకొని తన పక్కన కూర్చోమంటుంది. సిస్టర్, రేపటి నుండి మళ్ళీ మీరు వద్దన్నా మీ ఇంటికి వచ్చి బుర్ర తింటుంది. ఈ రోజుకి నా బుర్ర తనకి ఆహారం వేస్తాన్లే, నా పక్క సీట్ ఇచ్చి అని తనతో పాటు వర్షాన్ని తీసుకువెళ్తాడు కిరణ్. కిరణ్ పక్కన కూర్చుంటూ, పర్లేదు, నీకు కొంచెం ఉంది, అది వాడడం మొదలుపెట్టావు. ఈ వర్షతో ఉంటే అంతే, అందరూ నేర్చుకుంటారు. వర్ష, నువ్వు తోపు, తురుము, ఇంకా ఏదో అని తన భుజం తనే తట్టుకుంటూ తనని తను మెచ్చుకుంటుంది వర్ష. ఓరి దీని వేషాలో, వాడు ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తెలిసాక నేనెందుకు వాడికి హెల్ప్ చేయను? ఇది దీని పిల్ల తెలివితేటలు అని మనసులో అనుకొని, నువ్వు చాలా గ్రేట్, ఇంకా చాలా నేర్పించాలి నువ్వు నాకు అని తల మీద ఒక్కటి వేశాడు. ఓయ్, అలా కొట్టేశావేంటి అని వాళ్ళిద్దరూ వాళ్ళ కొట్లాటతో బిజీ అయిపోయారు. కార్తీక్ రమా పక్క సీట్లో కూర్చొని, ఇందాక కూడా ఏం తినలేదు, ఏమైనా తింటావా అని అడుగుతాడు. వద్దు కార్తీక్ గారు, ఇప్పుడు ఏం తినలేను, చాలా అలసటగా ఉంది, కొంచెం సేపు పడుకుంటాను అంటుంది. బాబుని నేను కూర్చోబెట్టుకుంటాను, ఇలా ఇవ్వు అని తను తీసుకుంటాడు కార్తీక్. తల కిటికీ వైపు పెట్టి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలలోని నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆదమర్చి నిద్రపోతున్న రమాని చూసి, చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నావు, ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఫ్లైట్ ల్యాండింగ్ అయి అందరూ దిగుతున్నారు. ఇదంతా పట్టించుకోలేనంత గాఢ నిద్రలో ఉన్న తనని తట్టి లేపి వెళ్దాం అని చెప్పాడు.
కళ్ళు తెరుచుకొని ఎక్కడ ఉన్నారో గుర్తు చేసుకొని, ఏంటి మొన్న హాస్పిటల్లో ఇలానే ఆదమర్చి నిద్రపోయాను, మళ్ళీ ఈరోజు ఇలానే పడుకొని పోయాను. ఎందుకు? బాబుని చూసుకోవటానికి కార్తీక్ ఉన్నారనా? మేడం ఆలోచనలు ఆపి, రండి లేట్ అవుతుంది మళ్ళీ అని తన చెయ్యి పట్టుకొని తనతో పాటు బయటకు తీసుకువెళ్ళాడు కార్తీక్. కిరణ్ అక్కడి నుండి డైరెక్ట్గా నేను ఇంటికి వెళ్ళిపోతాను అని వాళ్ళు బయలుదేరగానే తను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అంతకుముందు వెళ్ళే రోజు ఎంత బాధగా వెళ్ళాను, ఈరోజు ఏదో తెలియని మనశ్శాంతిగా ఉంది అని అనుకుంటూ వర్ష చెప్పే మాటలకి నవ్వుకుంటూ కూర్చుంది రమ. ఇంటికి రాగానే వర్ష ఇంట్లోకి వెళ్ళి వరకు చూసి వీళ్ళు గేట్ తీసుకొని కార్ పార్కింగ్ చేసి లగేజ్తో డోర్ ముందుకు వస్తారు. రఘు గారు, లతా గారు వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ బయట శబ్దాలకు వీళ్ళు వచ్చారని డోర్ తీశారు. వాళ్ళ అమ్మని నాన్నని చూసి టైం 12 అవుతుంది, పడుకోకపోయారా అని అంటున్నాడు కార్తీక్. లతగారు కార్తీక్ని పట్టించుకోకుండా రమా దగ్గరికి తీసుకొని, బాగా ఇబ్బంది పెట్టేశాడా అమ్మా అని రమా దగ్గర ఉన్న బాబుని తీసుకొని ఒక చేత్తో రమాని పట్టుకొని లోపలికి తీసుకువచ్చారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అమ్మా, నేను బాబుకి బట్టలు మారుస్తాను అని బాబుని రఘు గారి చేతికి ఇచ్చి, కార్తీక్తో లగేజ్ రూమ్లో పెట్టు, అమ్మాయి మోసుకెళ్ళలేదు అని కూరలు వేడి చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయారు. రమాకి ఏ రూమ్లోకి వెళ్ళాలో తెలియక, పోయినసారి అంటే ఉండేది ఎన్ని రోజులో తెలియక కార్తీక్ గారు రూమ్ ఇచ్చారు. ఈసారి ఎన్ని రోజులో తెలీదు, ఏ రూమ్ వైపు వెళ్ళాలి అని ఆగుతుంది. రమ ఆలోచన అర్థమై, ఆగిపోయావేం రా అని తన రూమ్ వైపు లోపలికి తీసుకువెళ్ళి లగేజ్ పెడతాడు. రేపు మేరీ ఉన్నప్పుడు బట్టలు అవి అరమార్లో సర్దించుకో, ఎక్కువ అలసిపోతున్నావు బాబుని చూసుకోవడానికి. మేరీని ఎక్కువ గంటలు ఇంట్లో ఉంచమని అమ్మకు చెప్తాను, ఫ్రెష్ అయ్యిరా అని బయటకు రాబోతాడు. కార్తీక్ గారు, మీ రూమ్ ఎందుకండి? ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలీదు, మీకు ఇబ్బంది ఎందుకు? గెస్ట్ రూమ్ చూపించండి. ఎన్ని రోజులు అని ఆలోచించే బదులు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయే ఆలోచన చెయ్యొచ్చుగా. అప్పుడు ఎంచక్కా ఈ రూమ్ నీ రూమ్ చేసుకోవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు అని తన వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి, త్వరగా రా, ఏం తినలేదు నువ్వు అని పక్కన ఉన్న ఇంకో రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కార్తీక్. అంతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.